జై సంవిధాన్ ఏఐసీసీ మరియు డిపిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు నేడు హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడుదల ప్రణవ్ ఆదేశానుసారం జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ పొనగంటి మల్లయ్యతో కలిసి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అహింసా మార్గంలో పోరాటం చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి స్వాతంత్ర్యం సిద్ధింపచేసిన మహాత్మా గాంధీతో పాటు ప్రజల స్వేచ్ఛ సమానత్వం కోసం రాజ్యాంగం రచించిన అంబేద్కర్లను బీజేపీ ఆర్ఎస్ఎస్ అవమానపరుస్తుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే ఎందుకు నిదర్శనం. మహనీయులు ఆశయాలను కాపాడడంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ విలువలను కాపాడడానికి ప్రజల హక్కులను పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో గ్రామాల్లో సామాజిక న్యాయం ఐక్యత కల్పించే ప్రధాన ఉద్దేశంతో రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్రీయ పాదయాత్రను చేస్తున్నామని అన్నారు. రాజ్యాంగ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు మహనీయులను స్మరించుకుంటూ వారు చేసిన సేవలను నేటి తరానికి తెలియపరిచే ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్ఎం సతీష్ రెడ్డి, కమిటీ డైరెక్టర్ సూర్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మలుగురి సదయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడెం సారంగపాణి, మాజీ కౌన్సిలర్లు పొనగంటి రాము, రావికంటి రాజు, దేశని సదానందం, పొనగంటి సారంగపాణి, శ్రీహరి మోహన్, యోజన నాయకులు సాయిని రవి, పంచాల అజయ్ గౌడ్, మైసా మేందర్, వార్డు కమిటీ అధ్యక్షులు ముద్దమల్ల రవి, గుల్లి జఫానియా, దొడ్డే నవీన్, శ్యామ్, చిన్నిటి నాగేంద్ర, పొనగంటి విష్ణు, బోల్ల కుమార్ పాల్గొన్నారు. మరి 100 ఏళ్ళకెళ్ళి వాళ్ళ మనుగడ లేదు, పేరు లేదు. మొన్న వచ్చి మరి దేశం కొరకు మేమే పనిచేస్తాం, మేమే అది చేస్తాం చెప్పుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళు గడిపిన సందర్భంలో మరి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు దీనిలో ఎవరు ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసారో మరి ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పెద్దల కొరకు అడుగు పెద్దల వ్యవస్థ కొరకు పెద్దల కొరకు మరి ఆ రాజ్యాంగాన్ని మార్పు చేసి మరి రాజ్యాంగంలో మార్పు తీసుకురావాలని మోడీ గారు ఒక ఆలోచన చేసిందో ఆ రాజ్యాంగ పరిరక్షణ కొరకే ఈ కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ ఉన్నాం. మరి మీ అందరూ తెలుసు, మరి తనకు కనుక మొన్న పార్లమెంట్లో జరిగిన మెజార్టీలో కనుక సొంతంగా వస్తే 100% ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ఆలోచన తప్పకుండా చేసి రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చి పేదల ప్రజలకు అన్యాయం జరగాలి, పేద ప్రజలు అభివృద్ధి చెందద్దు, పెత్తందారు వ్యవస్థను ప్రోత్సహించాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్న ఆ వ్యక్తి దానికి విరుద్ధంగానే మరి మన రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అలాంటి ఏడాది ఈ ప్రోగ్రాం తీసుకున్నారు. ఈ ప్రోగ్రాంలో మరి భాగంగానే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా మహిళా సోదరులు, మరి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ప్రతి ఒక్కరు అందరూ కూడా మరి రోజు కష్టపడి పనిచేస్తూ జరుగుకుండా మున్సిపల్ పరిధిలో కార్యక్రమాన్ని ఘనంగా బీజేపీ కనుక 400 ఎంపీ సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మేము మారుస్తామని ఘంటాపదంగా అది ఓపెన్గా బీజేపీ నాయకత్వం చెప్పడం జరిగింది. అంటే రాజ్యాంగాన్ని మారుస్తామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, మరి రిజర్వేషన్ సిస్టాన్ని, మరి బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలకు సంబంధించిన హక్కులను కాలరాష్ట్రానికే కంకణం కట్టుకున్న బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా జై భీమ్ అనే కార్యక్రమాన్ని, భారత రాజ్యాంగ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా సంవిధాన్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. ప్రపంచ దేశాలు మరియు ఏకైక పెద్ద ప్రజాస్వామ్య దేశము, ప్రపంచ దేశాలు భారతదేశ ప్రజాస్వామ్య ప్రారంభించినందుకు ఈ యాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం మన బాధ్యతగా తీసుకొని ఈ యొక్క యాత్రను క్షేత్ర స్థాయిలో తీసుకుపోయే విధంగా ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో
ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది. ఇలా రాజ్యాంగం మారిస్తే ఒక పేదవాడికి కావచ్చు, ఒక ధనికుడికి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విషయాన్ని మనం పూర్తి స్థాయిలో ప్రజలకు చెప్పే విధంగానే యాత్రను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఒక సంకల్ప దిశ తీసుకున్నట్టుగా పార్లమెంటు నిండు సభలో రాజ్యాంగాన్ని అవమానపరిచిన బీజేపీ నాయకుల యొక్క కుట్రను ఏదైతే గతంలో రాజ్యాలు రాజ్యాధికారం ఉన్నప్పుడు ఆ రాజరిక వ్యవస్థ నుండి విముక్తి పొందే ఇవాళ భారత రాజ్యాంగం దక్కించుకుంటే